రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కానీ రక్తాన్ని ప్రోక్షించకుండా ఉండి ఉంటే మనం ఈ భూలోకంలో చనిపోయి ఉంటే చనిపోయిన వారంగానే ఉండేవాళ్ళం. మనలో తీర్పు ఉండేది. ఆ తీర్పులో మనకు 1,00,000 లోపాలు కనిపించేవి దేవునికి. మనకు ఆ యొక్క పరలోకము అందకుండా ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు రావటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించటం ద్వారా మనం ఈజీగా క్షమాపణ కోరుతున్నాం. సపోజ్ వెంటనే ఏదో ఒక పాపపు ఆలోచన వచ్చేసింది మైండ్‌లో. ఆ యొక్క ఆలోచన క్రియేట్ అయిపోయింది. ఆలోచించేసాం. వెంటనే మనం ఇప్పుడు ఆ ఆలోచనకు తగినట్టుగా వెంటనే మోకరించి ప్రార్థన చేసి క్షమాపణ అడిగితే ఖచ్చితంగా క్షమాపణ దొరికిద్ది. అదే పాత నిబంధనలో అయితే అయ్యో! నాకు పాపం ఆలోచన వచ్చిందని చెప్పి గబా గబా బజారెళ్ళి ఆ బజార్‌లో ఏదో వారికి తగ్గట్టుగా ఒక మేకనో, గొర్రెనో ఏదో ఒక జంతువును కొని ఆ జంతువుని